క్రైస్తవులుగా మనము దేవుని యొక్క బల్లను గణపరుస్తున్నామా? అది యాజకులు కదండి. నూతన నిబంధనలో యాజకులు ఎవరంటే మన అందరం ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అంటాం. ఏంటి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం 9వ వచనంలో మనకు బాగా తెలుసు, మనల్ని రాజులైన యాజక సమూహంగా దేవుడు చేశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం మనందరికీ బాగా తెలిసినటువంటి వచనం. చూడండి, నేను చదువుతున్నాను. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుములు కలుగునుగాక. ఆమేన్. చూడండి, ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ మాటలు చూస్తాం. 20వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. మనము దేవుని ఎదుట యాజకులం, క్రైస్తవులు. సో యాజకులుగా మనం ఏదండి, మన యాజకులం కాబట్టే దేవుని యొక్క కరుణాపీఠమును సమీక్ష. మామూలు యాజకులు కూడా ప్రధాన యాజకులు టైప్ కరుణాపీఠము దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. 19 నుంచి 25 వచనాలు. ధైర్యముతో కృపాసనమును యొద్దకు చేరుదము. కాబట్టి ఎవరైతే దేవునికి, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారో, తండ్రి నీకు వందనాలు, నా కుటుంబాన్ని దీవించు, నాకు సహాయం చెయ్యి, నా నొప్పులు తగ్గించు, ఇవన్నీ ప్రార్థన చేస్తాం కదా. అవన్నీ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరూ ఏ పని చేస్తున్నారు? యాజకుని పని చేస్తున్నారు. ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు చేసే పని అది, యాజకులు చేసే పనులు అవి. ఈ రోజున మనము ప్రధాన యాజకుల్లాగా కరుణాపీఠము దగ్గరికి వెళ్ళి స్వయంగా తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాం. తండ్రి, అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. ఏంటి, అందరూ ప్రార్థన చేసేవాళ్ళే. అంటే మీరు అందరూ ఎవరు? యాజకులు. యాజకులు కాబట్టి మనము కూడా పాత నిబంధనలో బలులు అర్పించినట్లే క్రొత్త నిబంధనలో కూడా బలులు అర్పిస్తాం.